मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। గోలు బంగారం, ఇలా చూడు, సాయంత్రమైంది, బయటికెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో. నేనిక్కడ ఆడుకుంటున్నాను కదా. గోలు, ఇది వీడియో గేమ్, నిన్ను బయటికెళ్ళి ఆడుకోమన్నాను. ఇలా కూర్చుని ఆడుకుంటూ ఉంటే నువ్వు లావైపోతావు. అమ్మ, నేను బయటకు వెళ్ళి ఆడుకుంటే సన్నబడిపోతాను. ఆ తర్వాత అనవసరమైన వ్యాధులన్నీ వస్తాయి. ఎండలో తిరిగితే నల్లబడిపోతాను. బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అందుకని నేను ఇక్కడే ఆడుకుంటానమ్మా. గోలు, నువ్వు గుడ్ బాయ్ కదా, వెళ్ళు, బయటికెళ్ళి ఆడుకో. లేకపోతే వీడియో గేమ్ ని బీరోలో పెట్టి లాక్ చేస్తాను. ఒకవేళ నేను ఈ బ్యాట్ తీసుకెళ్లి చెరువులో పడేస్తే అప్పుడు ఇక ఆడుకోవడం కుదరదు కదా. ఆ తర్వాత అమ్మ నన్ను బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్పనే చెప్పదు. అలా చేస్తే ఇక నేను వీడియో గేమ్స్ ఆడుకుంటూనే ఉండొచ్చు. అరే, నా బ్యాట్ నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? నువ్వే నా బ్యాట్ చెరువులో పడేశావు. నా సైకిల్ ను కూడా విరగొట్టేశావు. ఇక నా బర్త్డేకి ముందు మా నాన్న నాకు బ్యాట్ కొనివ్వరు. నేను ఇప్పుడు ఏం చేయను? ఎందుకలా ఏడుస్తున్నావు? మీ అమ్మతో చెప్పి వీడియో గేమ్ కొనుక్కో. ఇంట్లో కూర్చొని వీడియో గేమ్ లో క్రికెట్ ఆడొచ్చు. నేను చెప్పినట్టు చేస్తే నో క్రికెట్, నో బ్యాట్. ఏయ్, సీన్ ఐకు, బాల్ తీసుకొచ్చావా లేదా? తిక్క కుదిరిందా? ఇప్పటిదాకా చేసిన మ్యాజిక్ చాలు, ఇప్పుడు నిజంగా ఆడుకుందాం రా. నీకు ముందే చెప్పాను కదా, మ్యాజిక్ వద్దు, మంత్రాలు వద్దని. ఇదిగో వస్తున్నా. నేనేం మ్యాజిక్ యూజ్ చేయలేదు. అలా అయితే ఎందుకు ఈ బాల్ మిస్ అవుతుంది చెప్పు? ఒరే తింగరోడా, అది మ్యాజిక్ కాదు, మాయాజాలం. చూసావా, మరి ఇంతవరకు ఆకాశంలో సెల్ఫీ తీసుకోలేదు. రా తీసుకుందాం. వదిలిపెట్టను బొమ్మాలి, నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను ఇలా దగ్గరికి తీసుకుని ఎప్పుడు సెల్ఫీ తీసుకోలేదు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు తీసుకుందాం. నేను సగమే కనిపిస్తున్నాను, సెల్ఫీ స్టిక్ యూజ్ చేయి. ఇప్పుడు చూడు. పర్లేదు, ఇప్పుడు కాస్త జూమ్ చేయి. మోసపోయావా? నువ్వు మోసపోయావా? మోసపోయావా? మీరేం చేస్తున్నారు? క్రికెట్ ఆడుకుంటున్నాం బాస్. క్రికెట్ పడుకునా ఆడతారు? ఏమీ లేదు బాస్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం డైవ్ చేస్తున్నాం. అలాగా, ఫీల్డింగ్ చేస్తున్నారా? సరే, ఓ విషయం చెప్పు, బ్యాటింగ్ బౌలింగ్ ఎవరు చేస్తారు? ఆ విషయంలోనే కొంచెం ప్రాబ్లం. బ్యాటింగ్ మేమే చేసుకోవాలి, బౌలింగ్ మేమే చేసుకోవాలి, ఫీల్డింగ్ మేమే చేసుకోవాలి. మేమిద్దరమే అంపైర్లుగా కూడా ఉండాలి. ఆ తర్వాత పాప ప్రక్షాళన కోసం మీతో పాటు మేము కూడా రావాలి. బాస్,
ఇంకో 2-3 భూతాలని పిలవచ్చు కదా. అవును బాస్, పక్కేలా చెప్పినట్టు చేయండి. వచ్చేటప్పుడు సమోసాలు కూడా తీసుకురమ్మని చెప్పండి. నాకు చట్నీ కూడా కావాలి. మీరెంత పని చేశారు? ఏంటి సమోసా చట్నీ బాగుందా? ఇలా చూడు, సాయంత్రం అయింది. బయటికెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో. అరేరే, ఈ అబ్బాయికి వీడియో గేమ్ ఆడే చెడు అలవాటు కూడా ఉంది. వాళ్ళ అమ్మా నాన్న మాట అస్సలు వినడం లేదు. అంతేకాదు, వాడి ఫ్రెండ్ ని ఆడకూడదని చెప్పి బ్యాట్ను కూడా విసిరి పారేశాడు. ఎవరిని ఆడుకోనివ్వడం లేదు. అంటే వాడి సంతోషం కోసం మిగతా వాళ్ళందరినీ కష్టపెడుతున్నాడన్నమాట. అది చూద్దాం. ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చుని ఆడుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు వాడి చేత కాస్త ఎక్సర్సైజ్ చేయిద్దామా? బయలుదేరదాం. డమ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం రండి. గోలు, నేను చెప్పింది చేస్తున్నావా లేదా? అవునమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. చూసారా, వాళ్ళ అమ్మతోనే అబద్ధం చెప్తున్నాడు. పైగా జాలీగా వీడియో గేమ్ ఆడుతున్నాడు. తప్పు కదా? డ్రాగన్ హీరో నైట్ గేమ్ ఆడుకుంటున్నాడు. బాస్, నాకు ఆ డ్రాగన్ లో అయిపోవాలనుంది. ఆ తర్వాత నేను హీరో అయ్యి ఆ డ్రాగన్ చిత్త కొట్టాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా స్టార్ట్ చేయండి. ఓకే బాస్. అరే, వీళ్ళిద్దరూ ఏమిటలా కూర్చున్నారు? ఫైట్ చేసుకోవడం లేదేంటి? గోలు, కాసేపు గోలాపుతావా? ఏమిటిది? హీరో నాతో మాట్లాడుతున్నాడు. గోలు, టీవీ ఆఫ్ చేయమని చెప్పాం కదా. నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని స్విచ్ ఆఫ్ చేస్తావు? మా దగ్గర నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోతావు? మా నుంచి తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావని డ్రాగన్ అడుగుతున్నాడు. డైలీ రిమోట్ కంట్రోల్ తో మా ప్రాణాలు తోడేస్తున్నావు. ఈ రోజు నిన్ను మేము ఆట ఆడిస్తాం, చూస్తూ ఉండు. వీన్ని మన బ్యాటిల్ ఫీల్డ్ కి తీసుకుని వెళ్దాం. ఇప్పుడు నువ్వు నా కత్తి నుంచి తప్పించుకోవాలి. లేదు, మా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఇప్పుడే కదా ఆట ప్రారంభమైంది. జాలీగా ఉందా? లేదు, నాకు చాలా భయంగా ఉంది. అన్నిటికీ అలవాటు పడాలి. ఎందుకంటే నువ్వు ఇకపై గేమ్ ప్రపంచంలోనే ఉండాలి. గేమ్లనా? ఏ పిల్లలైతే రోజంతా వీడియో గేమ్లు ఆడుతూ ఉన్నారో వాళ్ళందరినీ గేమ్ ప్రపంచంలో బంధించేస్తాం. నీలా అన్నమాట. నిన్ను మేము బంధించేసాం. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంతకే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు. ఎలాగో నీ ఫ్రెండ్స్ తో ఆటలాడుకునేది లేదు. అడుగు బయటకు పెడితే కదా వాళ్ళ బొమ్మలను దాచి పెడతావు, లేదంటే నాశనం చేసి పడేస్తావు. అంతేకాదు, మీ అమ్మా నాన్నలు చెప్పిన మాటను కూడా నువ్వు పెడచెవిన పెడతావు. పైగా వీడియో గేమ్లు ఆడుతూ సమయాన్ని వృధా చేస్తున్నావు. లేదు, నేను ఇంకెప్పుడు వీడియో గేమ్స్ ఆడి టైం వేస్ట్ చేయను. నా ఫ్రెండ్స్ బెట్ కూడా నేనెలా వెయ్యను. మా అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటాను. కానీ నువ్వు నన్ను వీడియో గేమ్ లోకల్లో వదిలేయకు. నిజంగానా? ప్రామిస్. జ్ఞాపకం పెట్టుకో, వీడియో గేములన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి.
ఈ రోజు నువ్వు మ్యాజిక్ చేసి నన్ను బ్యాటింగ్ చేయనివ్వకుండా చేసావు. నిన్ను వదిలిపెట్టను. ఈ రోజు నా అగ్గిబాలు నువ్వు బుగ్గి కాక తప్పదు. అద్దరింది. కానీ ఉప్పు కారం నిమ్మకాయ ఉంటే ఇంకా బాగుండేది. మీ ఇద్దరి ఆటలు ముగిసాయా లేదా? బాస్ కాసేపు ఆడుకోనివ్వండి ప్లీజ్. అవును బాస్, నేను ఈ పాప్కార్న్ తినొస్తాను. అన్నట్టు నేను మర్చిపోయాను, మీరు సమోసా చట్నీ ఆర్డర్ చేశారు కదా? అది సరే, మీరెందుకు తినలేదు? నచ్చలేదా? ఏంటి సమోసా చట్నీ బాగుందా? వద్దు, నా కడుపు చెక్కలైపోయేలా ఉంది. అవును బాస్, నా కడుపు ఫుల్ అయిపోయింది. అయితే వెళ్దామా? Yes, boss. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.